హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. మనకి 2020 సంవత్సరంలో మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేయాలన్న ఉద్దేశంతోటి మన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది 2020 ఇయర్లో. అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం దీని గురించి అంటే, మనకి జూన్ 13 రోజు మనకి దీని యొక్క రిపోర్ట్ రిలీజ్ చేశారు. అంటే లాస్ట్ 3 ఇయర్స్ లోపల నిజంగా ఈ స్కీమ్ సక్సెస్ అయిందా, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయగలిగాం మనం ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా అని చెప్పేసి మనకు జూన్ 13 రోజు మనకి రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది, ఏ సెక్టార్ కవర్ చేశారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, సో ఇవన్నిటి గురించి మనం దీంట్లో మాట్లాడుకుందాం. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి, ఓకేనా. ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఏరియా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా ఏది ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేది. సో ఎనీవే, రైట్. సో జీనియస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కోసం మీరు ఎవరైనా టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయాలనుకుంటే, జీనియస్ ఆన్లైన్ ఇవన్నీ కూడా మనకు తెలంగాణ ఉద్యమం కానీ, ఎకానమీ కానీ, జనరల్ స్టడీస్ 10 ఫ్రీ టెస్ట్లు, ఇవి గ్రాండ్ టెస్ట్లు ఫ్రీ, అండ్ ఈ పేపర్ 1 టెస్ట్లు కూడా ఉన్నాయి. అలాగే ఎకానమీ ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే జీనియస్ ఆన్లైన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో మన ఎకానమీ కోర్సును కొనుక్కోవడానికి కూడా మీకు అవకాశం అనేది. గ్రూప్ 2కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్స్ అని నేనే చెప్పడం జరిగింది. మీరు జీనియస్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మొత్తం చూసుకొని మీకు నచ్చితేనే కొనొచ్చు. అండ్ దట్టు గ్రూప్ 3 వరకు అప్డేట్స్ అవుతూనే ఉంటాయి. అంటే సో ఏదో గ్రూప్ 2 వరకు వచ్చేసి మనది అయిపోయిందని చేతులు దులిపేసుకొని నేను, సో మీకు ఎప్పుడైతే గ్రూప్ 3 డేట్ ఎప్పటి వరకు అయితే ఉందో అప్పటి వరకు నేను అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. అంటే వచ్చే అప్డేట్స్ అన్ని కూడా మీకు యాడ్ చేస్తుంటాను. కరెంట్ అఫైర్స్లో కానీ ఏవైనా సరే, ఏ కొత్త అప్డేట్స్ వచ్చినా మీ గ్రూప్ 3 ఎగ్జామ్ అయ్యే వరకే యాడ్ చేస్తుంటాం. గ్రూప్ 2 ఎట్లాగో ఇప్పుడు జరగబోతుంది కాబట్టి నెక్స్ట్ అదే సేమ్ సిలబస్ గ్రూప్ 3 కూడా ఉంది కాబట్టి సో గ్రూప్ 3 వరకు కూడా నేను సో మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో అసలు ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటిది అంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్కి గవర్నమెంట్ ఏమి ఇస్తా అని చెప్తుంది, ఇన్సెంటివ్ ఇస్తా అని చెప్తుంది. అదే కదా మనకి ఇక్కడ చెప్తున్నటువంటిది. సో PLI అని చెప్తున్నాం మనం. ఏంటిది? ప్రోడక్ట్. ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దానికి గవర్నమెంట్ అనేది ఏం చెప్తుంది, ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్తుంది. సో ఇన్సెంటివ్స్ అంటే ఏంటిది? కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ కదా, నథింగ్ బట్ ఫినాన్షియల్ గా సపోర్ట్ ఇస్తా అని చెప్తుంది. గవర్నమెంట్ అనేది మనకి ఫినాన్షియల్ గా సపోర్ట్ ఇస్తా అని చెప్తుంది. సో ఎంత తెలుసా ఈ ఫినాన్షియల్ సపోర్ట్ పేరు? 1.97 lakh crore అనేది గవర్నమెంట్ అనేది ఫినాన్షియల్ సపోర్ట్ అలొకేట్ చేసింది. ఎంత? 1.97 lakh crores ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years, 5 సంవత్సరాల కోసము. సో ఇండియాలో కొన్ని ఇండస్ట్రీస్ ని సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో 1.97 lakh crore అనేది మనకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది అనౌన్స్మెంట్ చేసింది. మరి ప్రొడక్ట్స్ అని చెప్తున్నాం కదా, ఏ ప్రొడక్ట్స్ కి అంటే 14 ప్రొడక్ట్స్ కి, 14 కీ సెక్టార్స్ కి, 14 ప్రొడక్ట్స్ కి మనకి 5 సంవత్సరాల పీరియడ్లో 1.97 lakh crore రూపీస్ ఆఫ్ ద ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తా అని చెప్తుంది. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇవ్వాలి అనేది ఫస్ట్ పాయింట్. ఇంత 1.97 lakh crore అనేది 14 సెక్టార్స్ కి సపోర్ట్ ఇస్తా అని చెప్తుంది. సో ఎన్ని సంవత్సరాల పీరియడ్లో? 5 సంవత్సరాల పీరియడ్. అసలు ఎందుకు ఇవ్వాలి అని అంటే, సపోజ్ ఇప్పుడు నేనున్నాను అనుకుందాం. నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నా. సో టోటల్గా నా ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కోసము, నేను ఫ్యాక్టరీస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి నాకు 10 రూపీస్ కావాలి. సో 10 రూపీస్ కావాలి, కానీ నేను 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా నేను గవర్నమెంట్ నుంచి కొంచెం బెనిఫిట్ ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ నాకు కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ ఇస్తే నా కంపెనీని ఇంకా నేను ఏం చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయడానికి ఏముంది, అవకాశం అనేది ఏర్పడుతుంది. సో అందుకని చెప్పేసి 10 రూపీస్ అనేది నాకు కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, నువ్వు 10 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టు, నేను 2 రూపీస్ అనేది నేను ఏమి ఇస్తాను, నీకు ఇన్సెంటివ్ ఇస్తా అని చెప్తుంది. సో 2 రూపీస్ అనేది ఏమి ఇస్తాను, నేను ఇన్సెంటివ్ ఇస్తా అని చెప్తాను. 2 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తే అప్పుడు ఏమైతే మనకి వీడు పెట్టే 10 రూపీస్ ప్లస్ వీడి గవర్నమెంట్ ఇచ్చే 2 రూపాయలు, మొత్తం ఎంత అయితే 12 రూపాయలు అయితే మనకి. సో ఈ 12 రూపాయలతోటి కంపెనీస్ ఏం చేయొచ్చు, ఇంకా పెద్దగా చేయొచ్చా లేదా, ఎక్స్పాన్షన్ అనేది చేయడానికి ఏముంది, అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఇన్సెంటివ్స్ ఇస్తామో, ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు ఏమైతాయంటే కంపెనీస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అట్రాక్ట్ అవుతుంది. సో ఇలా ఇన్సెంటివ్స్ చేయడం వల్ల ఫస్ట్ ఏంటిది, మనం కంపెనీస్ని ఏం చేయొచ్చు, మనమే అట్రాక్ట్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ వన్. అండ్ సెకండ్ ఏంటిదంటే, సో ఇప్పుడు ఈ కంపెనీస్ అట్రాక్ట్ అయినాయి, సో వీడు కంపెనీని ఎక్స్పాండ్ చేసుకున్నాడు, లేదంటే కొత్తగా న్యూ కంపెనీనే పెట్టాడు అనుకుందాం, న్యూ కంపెనీనే పెట్టాడు. సో దీనివల్ల భారతదేశంలో ఏం తయారైతే, వస్తువుల యొక్క ప్రొడక్షన్ అనేది తయారవుతుంది. సో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకేంటి, ఇండియాలో వస్తువుల యొక్క ఏం పెరుగుతాయి, మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. నెంబర్ 2, రైట్. సో ప్రొడక్షన్ పెరిగినప్పుడు దాంట్లో మరి ఎంప్లాయీస్ అవసరం కదా. సో డెఫినెట్గా మళ్ళీ ఏం క్రియేట్ అయితే, మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. నెంబర్ 4, మరి ఇండియాలోనే వచ్చి వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు మనం ఫారెన్ నుంచి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కదా, మీరు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీకు ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్తున్నాం, ఇంత ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నాం. సో అప్పుడు ఇండియాలోనే
కంపెనీస్ అనేవి పెడుతున్నప్పుడు మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది రాదు. సో కాబట్టి తగ్గించుకుంటాం మనం. సో కాబట్టి మన దేశంలోనే వస్తువులు తయారవుతున్నప్పుడు మనకి ఏమవుతాయి, సో కాబట్టి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. అంటే వేరే దేశం నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. సో దానివల్ల మనకు వచ్చే ఇంపోర్ట్ బిల్లు కూడా ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు మన దేశంలోనే వస్తువులు తయారవుతున్నాయి కాబట్టి మన దేశం నుంచి ఏం పెరుగుతాయి, మనకి ఎక్స్పోర్ట్స్ పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ప్రపంచంలో మన దేశంలో ఉన్నటువంటి మన గూడ్స్ యొక్క కాంపిటీషన్ కూడా ఉంటుంది. మన గూడ్స్ యొక్క కాంపిటేటివ్నెస్ కూడా పెరుగుతుంది. మన గూడ్స్ కూడా మంచి గూడ్స్ అని చెప్పేసి ప్రపంచంలో వేరే గూడ్స్ కూడా మన గూడ్స్ కాంపిటీషన్ అవుతాయి, చైనా గూడ్స్ కానీ వేరే దేశాల గూడ్స్ కానీ. సో కాబట్టి ఇలా ఏమవుతున్నాయంటే మళ్ళీ ప్లస్ గవర్నమెంట్కి ఏమొస్తాయి, మళ్ళీ ఇలా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది జనరేట్ అవుతుంది. పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏమైతే మనకి లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో లివింగ్ స్టాండర్డ్స్ పెరగడం ద్వారా ఏం జరుగుతుంది, మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. కంట్రీ అనేది ఏమంటే ప్రోగ్రెస్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. సో అందువల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2 లక్షల కోట్ల అక్షరాల దాదాపు 1.97 lakh crores అని జస్ట్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ 14 సెలెక్టెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ 14 సెలెక్టెడ్ ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఎందుకంటే వాటి ద్వారా ఇన్ని లాభాలు జరగడానికి అవకాశం ఉంది. మనకి వేరే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయొచ్చు. భారతదేశంలో వస్తువుల ప్రొడక్షన్ జరుగుతుంది. భారతదేశంలో వస్తువుల ప్రొడక్షన్ జరిగినప్పుడు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది. మన దేశంలో వస్తువులు తయారైనప్పుడు ఎక్స్పోర్ట్స్ పెంచవచ్చు. మరి ఎక్స్పోర్ట్స్లో మన గూడ్స్ కూడా ప్రపంచంతో కాంపిటీషన్లో ఉంటాయి. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం ఇచ్చే ఉడత సాయానికి ఇంత బెనిఫిట్ జరుగుతుంది. ₹2 సాయం ఇస్తే ఇంత బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి అందువలన ఈ 14 సెక్టార్లను సెలెక్ట్ చేసి వీటన్నిటిని కూడా మనకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఎవరికంటే వాళ్ళకి ఇవ్వట్లేదు. అందుకోసం క్లియర్గా ఏమన్నాడు, పీపర్ ఏంటి ప్రోడక్ట్ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే ఇస్తారు. 14 సెక్టార్లను సెలెక్ట్ చేశారు. 14 సెక్టార్లని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ 14 సెక్టార్స్ సెలెక్ట్ చేసి సో స్పెషల్గా ఏంటంటే సన్ రైజ్ సెక్టార్స్ అంటే ఎమర్జింగ్ సెక్టార్స్. సన్ రైజ్ సెక్టార్స్ అంటే ఇప్పుడిప్పుడే మనకి ఎవాల్వ్ అవుతున్న సెక్టార్. సపోజ్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ కానీ అట్లాంటివి. కర్బ్ ద వాట్ చీపర్ ఇంపోర్ట్స్ అండ్ రెడ్యూస్ ద వాట్ ఇంపోర్ట్ బిల్స్ అండ్ ఇంప్రెసివ్ కాస్ట్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది డొమెస్టికల్ ఇండస్ట్రీకి సంబంధించి. ఎన్హాన్స్ ద డొమెస్టిక్ కెపాసిటీ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఏమైతే మనకి ప్రమోట్ అవుతూ ఉంటాయి మనకి. సో ఈ రిడక్షన్ బిల్స్ అనేది తగ్గుతూ ఉంటాయి ఆల్రెడీ. సో ఇలా మనకి చాలా వరకు ఏం జరుగుతాయి, మనకి బెనిఫిట్స్ అనేది జరగడానికి అవకాశం ఉంది. దీనివల్ల ప్రొడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ వల్ల. సో అందువల్లనే మనం దీన్ని ప్రొడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ అనేది. సో ఇలా మనకి ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్డ్ అవుట్లే ఆఫ్ ద వాట్ 1.97 lakh crore ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్. సో 5 years ఫర్ హౌ మెనీ సెక్టార్స్, 14 sectors. ఇవి ఎగ్జామినేషన్ లో ఈ 14 సెక్టార్లు ఏమున్నాయనే క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? 14 సెక్టార్లు ఏం చేయాలా, రట్టా కొట్టాలి. రట్టా మానా సీదా ఎగ్జామ్ में वांटिंग करके आना, వేరే ఆప్షన్ లేదు. ఏ 14 సెక్టార్లు అనేది ప్రొడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద గవర్నమెంట్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకుని వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. అంటే ఈ 14 సెక్టార్స్. ఫస్ట్ వన్ ఏంటిది, డ్రగ్ ఫార్మాస్యూటికల్ కి సంబంధించినటువంటి డ్రగ్ ఇంటర్మీడియట్స్ కానీ మనకి ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఒకటి. నెక్స్ట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటిది, లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. లార్జ్ స్కేల్ ఆల్ కాదు, అన్నిటికి ఇవ్వట్లేదు. పెద్ద పెద్ద అంటే స్మార్ట్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ కానీ ఇట్లాంటి వాటికి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద మెడికల్ డివైజెస్ కానీ, నెక్స్ట్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ కానీ, ఓకే. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ కానీ, అండ్ నెక్స్ట్ టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ కానీ, నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, అండ్ వైట్ గుడ్స్ అండ్ ఏసీసీ కానీ, ఎల్ఈడి బల్బ్స్ కానీ ఇట్లాంటి వైట్ కలర్లో ఉంటాయి కదా అవి. నెక్స్ట్ హై ఎఫిషియన్సీ సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ కానీ, ఓకే, హై వోల్టాయిక్ సెల్స్ కానీ, ఓకే. నెక్స్ట్ ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ కానీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ సెల్ బ్యాటరీస్ కానీ, టెక్స్టైల్ ప్రొడక్ట్స్ కానీ, స్పెషాలిటీ ఆఫ్ ద స్టీల్స్ కానీ, డ్రోన్ కానీ, డ్రోన్ కాంపోనెంట్స్. ఇది లాస్ట్కి యాడ్ చేశారు, ఒరిజినల్గా లేకుంటే. ఒరిజినల్గా 13 ఉండే. సో డ్రోన్స్ యాడ్ చేయడంతో మనకి 14 సెక్టార్లకు పెరిగింది. ఇది ప్రొడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది ఎన్ని సెక్టార్లకు ఇస్తాం మనం, 14 సెక్టార్లకు ఇస్తాం. అంటే ఈ 14 సెక్టార్లకు ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది, ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల కాలంలో ఎంత 1.97 lakh crore అని మనం అనౌన్స్మెంట్ చేసాం అడ్వాన్స్. సో ఇలా మనకు చూస్తే ఎగ్జామ్లో ఇది అవసరం లేదు. మనం ఇలా చూసుకుంటే మనకి అడ్వాన్స్డ్ సెల్ బ్యాటరీకి మనకి 5 సంవత్సరాల కోసం 18,000 కోట్లని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో టెక్నాలజీ ప్రొడక్ట్స్ కోసం 5,000 కోట్లు, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కోసం మనకి సో 57,000 కోట్లు, మనకి ఫార్మాస్యూటికల్ డ్రగ్స్కి 15,000 కోట్లు, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెలికాం రంగానికి మనకి 12,000 కోట్లు, నెక్స్ట్ టెక్స్టైల్ సెక్టార్కి 10,000 కోట్లు, సో ఫుడ్ ప్రొడక్ట్స్కి 10,900 కోట్లు, నెక్స్ట్ సోలార్ సెల్స్కి 4,500 కోట్లు, వైట్ గుడ్స్కి 6,200 కోట్లు, నెక్స్ట్ స్పెషల్ స్టీల్కి 6,300 కోట్లు. ఇలా ప్రతి సెక్టార్కి మనం అలొకేట్ చేస్తాం. ఇట్లా నువ్వు సెక్టార్ వైజ్ ఎంత 1.97 lakh crores ఏవైతే ఉన్నాయో, సో ఈ 1.97 lakh crores ని మనం 14 సెక్టార్స్కి ఏం చేసాం, సబ్ డివైడ్ చేసాం. అన్నిట్లకి ఏం చేస్తాం మనం, మీకింత మేకింత అని చెప్పేసి డివైడ్ చేసాం. అలా వాటికి ఏమి ఇస్తాం మనం, ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి
ఎంప్లాయ్మెంట్ జరిగి ఇంపోర్ట్ తగ్గి కాంపిటేటివ్స్ అనేవి పెరిగి ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇండియా అనేది సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీ అవ్వడానికి ఏముంటాయి సో వే అనేది ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో లాజిక్. సో ఇదంతా కూడా ఎగ్జామ్ పర్పస్లో నేను గుర్తుపెట్టుకొని చెప్పట్లేదు, జస్ట్ మీ ఐడియా కోసం చూపించడం జరిగింది అనమాట. ఒక్కొక్క సెక్టార్కి ఇలా అలోకేట్ చేయడం జరిగింది. ఎంత టోటల్ 5 సంవత్సరాలకి ఎంత 1.97 lakh crores. ఓకే, నెక్స్ట్ ఇప్పటి వరకు ఏం జరిగింది, గత 3 సంవత్సరాలలో ఏం జరిగింది అనేది ప్రోగ్రెస్ అనేది రిపోర్ట్ చేసింది గవర్నమెంట్ అనేది. సో మనకి 2020 నుంచి 2023 సంవత్సరం వరకు ఏం జరిగింది, ఈ ప్రోడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్లో ఎంత సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అని చూస్తే దాదాపు ఇప్పటి వరకు 733 అప్లికేషన్స్ అనేది అప్రూవ్ చేసింది గవర్నమెంట్ లాస్ట్ 3 years లోపల. 733 అప్లికేషన్స్ మనకి ఎప్పుడు రిపోర్ట్ రిలీజ్ చేశారు, ఇది June 13. సో June 13 ఆఫ్ ద 2023 రోజు మనకు రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ 3 years లో ఏం అచీవ్ చేస్తామని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ సో 14 సెక్టార్స్కి ఇప్పటి వరకు మొత్తం 5 సెక్టార్లకు కలిపి మనకి ఎంత 3.65 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయగలిగాం. 733 అప్లికేషన్స్ని మనము గవర్నమెంట్ రివ్యూ చేస్తే 3.65 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ని మనం తీసుకురాగలిగాం, దీని ద్వారా చిన్న చిన్న ఇన్సెంటివ్స్ ఇచ్చి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో పిఎల్ఐ స్కీమ్ దర్ ఇస్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద 76% ఆఫ్ ద మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, పర్టికులర్ ఏ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎందుకంటే మనం కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని చెప్పాం కాబట్టి దానివల్ల పోయిన సంవత్సరం 2020-21 సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 12 billion రూపీసే వస్తే ఎఫ్డిఐ అనేది ఈసారి 21 billion రూపీస్ ఆఫ్ ద యుఎస్ డాలర్స్ అనేది రావడం జరిగింది. దాదాపు విత్ ద 70% ఆఫ్ ద ఇంక్రిమెంట్ దాదాపు 76% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, పర్టికులర్ ఏ సెక్టార్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 76% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగింది. మనకి 12 billions నుంచి ఆల్మోస్ట్ ఎంతకి మనకి 21 billion కి మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. అలాగే గడిచిన 3 సంవత్సరాలలో మనకి 3.6 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ మనం అట్రాక్ట్ చేసాం. దేని ద్వారా ఈ ప్రోడక్ట్ 14 సెక్టార్లు కలిపి ఇంత మనం ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసాం మనం. నెక్స్ట్ అలానే సో ఎఫ్డిఐ ఫ్లోస్ అనేది ఇంక్రీజ్ అయిపోయినాయి మనకి. సో ఎక్కువ మొత్తంలో ఎఫ్డిఐ ఫ్లోస్ తీసుకుంటే మనకి దీంట్లో పెరిగినాయి. డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ సెక్టార్లో ఎఫ్డిఐ అనేది 46% పెరిగింది, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో 26% ఆఫ్ ద ఎఫ్డిఐ పెరిగింది, అండ్ మెడికల్ అప్లయన్సెస్లో 91% ఆఫ్ ద ఎఫ్డిఐ పెరిగింది. టోటల్గా ఎఫ్డిఐ ఎంత పెరిగింది, 76% కదా, $12 billion నుంచి మనకి ఎఫ్డిఐ ఎంత పెరిగిందమ్మా, $21 billion కి పెరిగిందా లేదా, విచ్ ఇస్ ఇంక్రిమెంట్ ఆఫ్ ద 26% కంపేర్డ్ విత్ అవర్ ప్రీవియస్ ఇయర్. సో దాదాపు ఇందులో ఎక్కువ మొత్తంలో ఈ సెక్టార్లలో కనిపిస్తుంది పెరుగుదల. సో ఫార్మాస్యూటికల్ సెక్టర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అండ్ నెక్స్ట్ మెడికల్ అప్లయన్సెస్లలో చాలా ఎక్కువ మొత్తంలో పెరిగింది. ఏంటిది, సో ఎఫ్డిఐ సో అనేది ఎక్కువ మొత్తంలో ఈ సెక్టార్లు అనేది అట్రాక్ట్ చేసినట్టు మనకి గవర్నమెంట్ చెప్తుంది. డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అండ్ మెడికల్ అప్లయన్సెస్లో ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ మనము అట్రాక్ట్ చేయడం అనేది జరిగింది. దేని ద్వారా, సో ఈ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇప్పటి వరకు మనం తీసుకుంటే దాదాపు 62,500 కోట్ల సో ఇన్వెస్ట్మెంట్కి మనము ఏం చేస్తాం, సబ్సిడీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంక్రిమెంటల్, ఇప్పటి వరకు భారతదేశంలో ప్రోడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా వస్తువుల యొక్క ప్రొడక్షన్ వాల్యూ ఇంత పెరిగింది. ఎంత, వస్తువుల యొక్క 6.7 lakh crores ఆఫ్ ద వస్తువుల యొక్క ప్రొడక్షన్ జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3,25,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరిగింది. 2.56 lakh crores ఆఫ్ ద ఏం జరిగినాయి, ఎక్స్పోర్ట్స్ జరిగినాయి ఇప్పటి వరకు. టోటల్గా సో 62,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు టిల్ ద March 2023 వరకు. ఇంతకుముందు నేను చెప్పాను 3.6 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది. సో 3.6 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది సో మనం అట్రాక్ట్ చేసాము. దాంట్లో ఒరిజినల్గా యాక్చువల్గా సో 62,500 crores అనేది మనకి గ్రౌండ్ రియాలిటీలో మనకి ఇప్పుడు ఆల్రెడీ ప్రోగ్రెస్ అవుతుందన్నమాట. సో దీని ద్వారా ఈ 62,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం తీసుకుంటే ఇన్ని వస్తువుల ప్రొడక్షన్ జరిగింది. ఎంత వాల్యూ ఉన్న వస్తువుల ప్రొడక్షన్, 6.7 lakh crores ఆఫ్ ద వస్తువుల ప్రొడక్షన్ జరిగి సో 3,25,000 మందికి ఏం క్రియేట్ చేసాం, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసాము. అండ్ 2.5 lakh crores ఆఫ్ ద ఏం జరిగినాయి, ఎక్స్పోర్ట్స్ అనేటివి జరిగినాయి. దేని ద్వారా, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా మనం చిన్న సపోర్ట్ ఇస్తే సో ఇంత పెద్ద మొత్తంలో మనకి ఎకానమీకి బెనిఫిట్ అనేది జరిగినట్టు గవర్నమెంట్ అనేది చెప్తూ ఉంది మనకి డాటా ద్వారా. అలాగే ఎక్కువ మొత్తంలో ప్రొడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్లో తీసుకుంటే మనకి 2,900 కోట్ల మనకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఈ 8 సెక్టార్స్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అనేది 2,900 crores అనేది ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది ఈ సెక్టార్స్కి. లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, హైటీ హార్డ్వేర్ కానీ, బల్క్ డ్రగ్స్ కానీ, ఫార్మాస్యూటికల్ కానీ, టెలికామ్ కానీ, ఇది కానీ మొత్తం ఫినాన్షియల్ సపోర్ట్ ఎంత, 1.97 lakh crores ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 3 years. కానీ పోయిన సంవత్సరం జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ద 1 year
ఈ 2022 అండ్ 23 ఇయర్ ఏదైతే ఉందో, సో ఈ ఒక్క ఇయర్లో మనకి 2900 crores అనేది ఈ 8 సెక్టార్స్కి ఇవ్వడం జరిగింది మనకి. ఈ 8 సెక్టార్స్కి సో 2800 crores అని మనకి ఇవ్వడం అనేది జరిగింది. అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్లో జస్ట్. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ 60% హ్యావ్ బీన్ అచీవ్డ్ ఇన్ ద టెలికామ్ సెక్టార్. టెలికామ్ సెక్టార్ లోపల 60% ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయినాయి మనకి. మనం అనుకున్నాం కదా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అని. టెలికామ్ సెక్టార్ లోపల 60% ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి. దిస్ ఇస్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ సెల్ఫ్ రిలయంట్, అంటే మనం వేరే దేశం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే వస్తువులు తయారవుతాయి, వాటి యొక్క ఇంపోర్ట్ అనేది అవసరం లేదంట ఈ సెక్టార్లలో. ఆల్రెడీ ఇది యాంటీనాస్లో కానీ, మనకి గిగాబైట్ పాసివ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్లో కానీ, కస్టమర్ ప్రిమైజ్ ఎక్విప్మెంట్లో కానీ, ఇలాంటి వాటిలలో దాదాపు మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించామని చెప్తుంది. దేని ద్వారా? ప్రొడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా. అంటే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి, మన దేశంలోనే వస్తువులను ఏమవుతున్నాయి ఇప్పుడు తయారవుతున్నాయని చెప్తుంది గవర్నమెంట్. అలాగే డ్రోన్ సెక్టార్ అనేది 7 times జంప్ అయిపోయింది టర్న్ ఓవర్. డ్రోన్స్ అనేది ఒకప్పుడు మన దేశంలో లేవు. డ్రోన్స్ అనేది ఇది లాస్ట్గా యాడ్ చేశారు, మనకు 14వ సెక్టార్ కింద యాడ్ చేయడం జరిగింది ప్రొడక్ట్ ఇన్సెంటివ్ సబ్సిడీ కింద. సో డ్రోన్ సెక్టార్ అనేది ఆల్మోస్ట్ 7 times జంప్ అయిందని చెప్తుంది. డ్రోన్ సెక్టార్ యొక్క టర్న్ ఓవర్ అనేది 7 points అనేది జంప్ అవడం అనేది చెప్తుందని మనకి చెప్పగానే చెప్తుంది. అలాగే భారతదేశంలో టోటల్గా 101 బిలియన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క ప్రొడక్షన్ జరిగితే దాంట్లో దాదాపు $44 billion అనేటివి ఓన్లీ మనకి స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. $44 billion అనేటివి స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి మనకి. ఓకే, 44 బిలియన్. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్మార్ట్ ఫోన్ తయారీలలో ఇండియా అనేది 20% ఆఫ్ ద వాల్యూ అడిషన్ అచీవ్ చేసింది. అంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే మొబైల్స్ యొక్క వాల్యూని 20% పెంచుకుంది. ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ రావడం, కొత్త కంపెనీస్ రావడం, ఇవన్నిటి వల్ల మంచి ప్రోడక్ట్ తయారైనప్పుడు వాటి యొక్క వాల్యూ ఏమైతుంది? పెరుగుతుందా లేదా? సో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ అడిషన్ని భారతదేశం అనేది 20% 3 yearsలోనే పెంచుకుంది. అలాంటిది వియత్నాం లాంటి దేశం కనుక తీసుకుంటే మనకి, సో ఇండియా అనేది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క వాల్యూ అనేది 20% 3 yearsలో పెంచుకుంది ఇండియా అనేది. అలాగే నువ్వు వియత్నాం లాంటి దేశం తీసుకుంటే 18% పెరగడానికి కోసము 15 సంవత్సరాలు పడితే, చైనాలో 49% పెరగడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఇండియా అనేది జస్ట్ 3 yearsలోనే 20% ఆఫ్ ద వాల్యూ అడిషన్ పెంచుకుంది. ఏవైతే మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి ఇండియాలో, వాటిని మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మొబైల్స్గా తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా వాటి వాల్యూ ఏమైతే పెరుగుతుంది. మీరు చూడొచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది 101 billion ఉంటే దీంట్లో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగే 44 billion units. మొబైల్స్ ఎంతనే 44 billion units అండ్ ఓన్లీ మొబైల్స్. సో కాబట్టి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఒక మొబైల్స్ యొక్క వాల్యూ 20% పెరిగింది. ఎందువల్ల? బెటర్ ప్రోడక్ట్స్ తయారు చేయడం ద్వారా. ఎందుకు? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడం, కొత్త టెక్నాలజీ రావడం, వీటి వల్ల. సో అందువలన ఇది మనం 3 yearsలోనే సాధించాం 20% ఆఫ్ ద వాల్యూ ఇంక్రిమెంట్ ఇన్ ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అదే చైనా కనుక తీసుకుంటే మనకి 25 years పట్టింది, అండ్ ఇది 18%కి వీళ్ళు 15 years పడితే 49% వాల్యూ అడిషన్కి చైనాకి ఎంత పట్టింది? మనకి 25 years పట్టింది. సో వీళ్ళకన్నా మనం బెటర్గా అచీవ్ చేయడం జరిగింది. సో 20% అనేది విత్ ఇన్ ద 3 years లోపల ఏం చేసాం? సాధించడం జరిగింది. భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రానిక్ గూడ్స్లో $44 billion ఆఫ్ ద ఎలక్ట్రానిక్ గూడ్స్ ఓన్లీ స్మార్ట్ ఫోన్సే. ఓన్లీ స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. డన్. సో ఇవి సరే మీకు అర్థం కానట్టు కూడా ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని మనం మార్చడానికి లేదు. మన వాళ్ళు ఎగ్జామినేషన్లో ఏం చేస్తారో తెలుసా? ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ చేసి ఇస్తున్నారు డైరెక్ట్ బిట్లన్నీ. సో కాబట్టి అందుకని చెప్పేసి మీరు ముందు జాగ్రత్తగా ఉండాలి. సో అచీవ్మెంట్స్లో సో ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది 60% అనేది అచీవ్ చేయడం జరిగింది. అలాగే ఇండియా బికేమ్ ద వాట్ ఆల్మోస్ట్ సెల్ఫ్ రిలయంట్, ఇది ఒకటి. నెక్స్ట్ డ్రోన్ సెక్టార్లో ఎంత 7 times అనేది ఏమైపోయాం? జంప్ అయిపోయాం. సో నెక్స్ట్ ఈ అచీవ్మెంట్స్, మొబైల్ సెక్టార్ యొక్క అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రట్టా కొట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నేను ఏదో చెప్పినా అని మీరు ఏదో అనుకోవద్దు, రట్టా కొట్టాలి. అన్ని క్వశ్చన్లు ఒకేలాగా అన్ని ఇట్లా రావు, కొన్ని రట్టా కొట్టే క్వశ్చన్లు వస్తాయి. సో దాంట్లో ఇది ఒకటి మేజర్గా. యాక్చువల్ 62,500 crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ రియలైజ్డ్. అంటే మనం అనుకున్న 3.6 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ పెడదామని మనం కలలు కన్నాము, కానీ దాంట్లో 62,500 crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది, అంటే మీకు ఇంతకుముందు చెప్పింది మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. సార్ ఇంతకుముందు ఏదో చెప్పారు, ఇప్పుడు ఏదో చెప్పారు, మనం అనౌన్స్ అయ్యి చూడండి ఇక్కడ. సో 3.6 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాం? మనం అప్రూవ్ చేస్తే దాంట్లో ఇప్పటి వరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది? సో 62,500 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంటే మనకి రావడం జరిగింది.
ఓకేనా, మిగతాదంతా కూడా అండర్ ప్రాసెస్లో ఉందని దాని మీనింగ్. సో దీని ద్వారా ఇన్ని వస్తువుల ప్రొడక్షన్ జరిగింది, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది, ఇంత ఎక్స్పోర్ట్ జరిగింది. సో ఇవి కూడా ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా రావచ్చు, లేదంటే ఆ 14 సెక్టార్స్ ఏమున్నాయని రావచ్చు దేంట్లో. సో మన ఈ ప్రొడక్ట్ ఇన్సెంటివ్ సబ్సిడీ స్కీమ్ ఉంది కదా, ఈ 14 సెక్టార్స్ ఏమున్నాయి అని రావచ్చు. సో లేటెస్ట్ యాడ్ చేసింది ఏంటిది, డ్రోన్స్ అండ్ డ్రోన్ కాంపోనెంట్స్ అనేది చాలా. టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ఉన్నాయా, ఉన్నాయి. స్టీల్ ఉందా, ఉంది. ఇట్లాంటి అడుగుతారు ఎగ్జామినేషన్, మనకు కనిపిస్తుంది. స్టీల్ ఉందా, ఉంది. టెక్స్టైల్ ఉందా, ఉంది. మనకి ఏంటిది, కెమిస్ట్రీ, సెల్, బ్యాటరీస్. ఇప్పుడు అంతా కూడా ఈ ఎలక్ట్రానిక్ మోటార్ వెహికల్స్ కదా, అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కదా, కాబట్టి బ్యాటరీస్ కూడా ఇవ్వాల్సింది, అవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ డ్రోన్స్, ఇప్పుడు అంతా డ్రోన్స్ అయ్యారా, ప్లస్ స్టీల్ ఉంది, నెక్స్ట్ టెక్స్టైల్స్ ఉన్నాయి, నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంది, నెక్స్ట్ ఇది ఆటోమొబైల్స్ యొక్క ఏంటిది, ఆటో కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. మీకు ఎగ్జామినేషన్ డౌట్ వస్తాయి మళ్ళీ. ఓకే, ఫార్మాస్యూటికల్స్ ఎసెన్షియల్, టెలికామ్ అండ్ నెట్వర్కింగ్, ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంది, వైట్ గూడ్స్ ఉంది, హై ఎఫిషియన్సీ, సోలార్ వెహికల్స్ ఉన్నాయి. వైట్ గూడ్స్ అంటే ఎగ్జామినేషన్లో డౌట్ వస్తాయి, ఏందో వైట్ గూడ్స్ అనేది. సో వైట్ గూడ్స్ అంటే ఏసీలు, ఎల్ఈడి బల్బులన్నీ కూడా మనకి తెల్లగా ఉంటాయి కదా, అట్లా. సో ఇవి నెక్స్ట్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద మెడికల్ డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ప్రొడక్ట్స్. అండ్ ఇవి కూడా ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వేరు, ఫార్మాస్యూటికల్ యొక్క ఇవి వేరు. మళ్ళీ ఏవి, డ్రగ్ ఇంటర్మీడియట్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ వేరు. ఇవి డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఉపయోగించే సో రా మెటీరియల్స్. ఇవి రా మెటీరియల్స్కి ఉన్నాయి, ప్లస్ ఒరిజినల్గా ప్రోడక్ట్ తయారు చేసే ఫార్మాస్యూటికల్ డ్రగ్స్కి కూడా ఉన్నాయి. ఇవి రెండు సపరేట్ మళ్ళీ. ఓకేనా. సో ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, హై ఎఫిషియన్సీ సోలార్ వెహికల్స్ కానీ. సో 5 సంవత్సరాల పాటు ఎంత ఇవ్వాలి, 1.97 lakh crores ఆఫ్ ద ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పాం. ఇప్పటి వరకు ఎంత అప్రూవల్ తెలిపాం మనం, 3.6 lakh crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రియాలిటీలో ఎంత వచ్చింది మనకి, 62,500 crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది రియాలిటీలో రావడం జరిగింది. అర్థమవుతుంది కదా. సో అది మనకి జరిగినటువంటి రిజల్ట్. సో దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ప్రొడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటిది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. సో ఎకానమీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం ఫుల్ 2 కోర్స్ కోసం జీనియస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ చూడండి, నన్ను చూసుకోరకండి, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని చూసుకోరండి. ఎందుకంటే జీవితం మీది మీ చేతుల్లో ఉంది. సో కంటెంట్ బాగుంటే కొనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.